అందరికీ నమస్కారం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. మన హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన అమావాస్యలలో ఒకటి ఈ మౌని అమావాస్య. మౌనం అనే పదానికి అర్థం నిశ్శబ్దం లేదా మాట్లాడకుండా ఉండడం. ఈరోజు మౌనం పాటించటం, పితృతర్పణం, ఉపవాసం, దానం, జపం, ధ్యానం చేయటం ద్వారా విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కుంభమేళాలో ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున అక్కడ స్నానం ఆచరించడానికి ఎంతోమంది ప్రజలు వెళ్తున్నారు. ఈ స్నానం ఆచరించడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు. మనం కూడా గంగాజలంతో స్నానం లేదా కుదరకపోతే గంగాజలం కొంచెం కలుపుకొని స్నానం ఆచరించటం, అది కుదరకపోతే స్నానం ఆచరించే సమయంలో ఓం గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి అని జపిస్తే మరింత పుణ్యం వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు పితృతర్పణం, శ్రాద్ధ పిండ ప్రదానం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చాలా ముఖ్యం. అన్నదానం, వస్త్రదానం, నవధాన్యాలు, నువ్వుల దానం, బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వటం, పేదలకి సహాయం చేయడం అలాంటివి. మౌని అమావాస్యను ఎందుకు పాటించాలి? మనసు, శరీరము, ఆత్మకు శుద్ధిని చేసుకునే గొప్ప అవకాశము, ఇంకా చెడు కర్మల నుండి విముక్తి పొందే రోజు. భవిష్యత్తులో సత్కర్మలను కలిగేందుకు, శుభాలను అందుకునేందుకు ఎంతో సహాయపడుతుంది. దీనిని మౌని అమావాస్య అని పిలవడానికి ముఖ్య కారణం ఈ రోజున మౌనం పాటించాలి అనే నియమం. పురాణాల ప్రకారము ఈ రోజున దేవతలు కూడా మౌనం పాటిస్తారు. భీష్మ పితామహుడు ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పుణ్యం సంపాదించాడు అని మహాభారతం చెబుతుంది. సప్త ఋషులు, యోగులు, మహర్షులు ఈ రోజున మౌనం పాటిస్తూ ధ్యానం, తపస్సు చేశారని స్కంద పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటున్నాయి. స్నానం ఆచరించి మౌనం 12 గంటలు లేదా ఉదయం నుండి సాయంకాలం వరకు పాటిస్తే విశేష ఫలితం ఉంటుంది. మౌనం అనేది శక్తిని నిల్వ చేసే పద్ధతి. మన మాటల ద్వారా మన జీవశక్తి వ్యయం అవుతుంది. మౌనం పాటించడం ద్వారా ఆ శక్తి మన ఆత్మ జ్ఞానానికి ఉపయోగపడుతుంది. మౌనం అనేది ఆత్మ జ్ఞానానికి ద్వారం. మౌనం ద్వారా మనసు ప్రశాంతంగా మారి ధ్యానం కోసం సిద్ధమవుతుంది. శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు మౌనమాస్తిక్యమేవచ అని మౌనాన్ని ఒక దైవగుణంగా చెప్పాడు. ఈ విధంగా చేసి అందరూ జ్ఞానాన్ని, పుణ్యాన్ని పొందండి. ఓం తస్సత్.